కూడా ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయకపోవటం వల్ల కూడా ఆలస్యానికి కాలము. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సెంట్రల్ వాటర్ కమిషన్తో వైకాపా ప్రభుత్వంలోని నాటి రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయలేదు కాబట్టి ఈ విధమైనటువంటి ప్రణాళికాబద్ధంగా కాకుండా ప్రణాళిక లోపంతో వారు పనులు చేయటం జరిగింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అస్తవ్యస్తంగా ప్రణాళికాబద్ధంగా జరగాల్సినటువంటి పనులు జరగకుండా చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి లోపాలని సవరించుకొని, అదేవిధంగా ఏదైతే ప్రణాళికాబద్ధంగా 2019కి ముందు ఏదైతే 72% వేగంగా పూర్తి చేశారో అంతే వేగంగా పూర్తి చేసినా కానీ, ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి డ్యామేజ్ను మొత్తం సెట్ చేయాలంటే సమయం తీసుకునేటువంటి పరిస్థితి. అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చి దానికి సంబంధించి సాంకేతికపరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా వాటిని రెక్టిఫై చేసి ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. మరొక 4 సంవత్సరాలు యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేస్తే కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి కానటువంటి పరిస్థితి. ఇవాళ ఒక్కసారి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నదుల అనుసంధానం ఇప్పటికే పట్టిసీమ ద్వారా పోలవరం నుంచి మనము 80 టీఎంసీల నీటిని కృష్ణానదికి ఏ విధంగా తరలిస్తాం, దేశవ్యాప్తంగా మహానదిని గోదావరితోటి, గోదావరి నుంచి పెన్నా నది, కావేరీ నది వీటన్నిటిని అనుసంధానం చేయటం ద్వారా దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తాగునీరు, ప్రతి చేనుకి సాగునీరు అందేటటువంటి విధంగా వాటికి అవసరమైనటువంటి నీటి సామర్థ్యాన్ని నిల్వ ఉంచేటటువంటి ట్యాంకుల్ని స్ట్రాటజిక్ లొకేషన్స్లో వాటన్నిటిని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర దేశ పురోగతికి దోహదపడుతుంది. కాబట్టి ఆ అంశం మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ, ఏదైతే నిన్న శ్వేతపత్రం విడుదల చేశారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఆహ్వానిస్తూ ఏ సాంకేతిక అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇబ్బందులు ఉన్నాయో వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని తెలియజేస్తూ, రాబోయే 4 సంవత్సరాల్లో ఎన్డీఏ నేతృత్వంలోని తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రభుత్వాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తుంది. ఇప్పుడు తలెత్తినటువంటి అన్ని రకాల సమస్యలు ఈ ప్రకృతి పరంగా వచ్చినటువంటి నష్టాలు కాదు, ఇప్పుడు వరకు మానవ నిర్ణయాల వల్ల, ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నిర్ణయాల లోపాల వల్ల తలెత్తినటువంటి సమస్యలు. వీటినన్నింటినీ అధిగమించి పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది అనేటటువంటి దాన్ని అది స్పష్టం చేస్తూ, ఏదైతే శ్వేతపత్రంని ఆహ్వానిస్తూ భవిష్యత్తులో సాధ్యమైనంత వేగంగా కార్యాచరణలోకి వెళ్ళి వీటన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని వేగంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్తుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తపరుస్తూ ఈ యొక్క పాత్రికేయుల సమావేశం చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ ఫోటో తీసారా? ఈ ఫోటో పేపర్ చూపించినప్పుడు ఇచ్చారా? అది పేపర్ చూపించేది ఒక ఫోటో తీస్తే అది పంపిస్తే అది చేసినటువంటి లోపాలని సవరించుకొని దాదాపు 20,000 కోట్ల రూపాయల వరకు సహాయ పునరాస వ్యయాన్ని పెంచారు అనేటటువంటి ఆరోపణ వారు చేశారు. 2019 తర్వాత అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఆరోపణ అయితే ఆయన చేశారో దాన్ని మర్చిపోయి 2019కి ముందు ప్రాజెక్టు వ్యయము ఏదైతే ఉందో
నాటి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాలని వివిధ శాఖలకు సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ జలశక్తి శాఖ మంత్రి వారికి కానీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా పంపించినటువంటి ప్రతుల్నే ఆయన 2019లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలను మరిచి అదే ప్రాజెక్టు వ్యయానికి మళ్ళీ కూడా ఆమోదం కావాలి అని అడిగినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే. అయితే వచ్చి రాగానే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి రివర్స్ టెండర్